ఈ నెల 18న ₹1,00,000 పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు ప్లాన్ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నెల 18న ₹1,00,000 పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, రేవంత్ రెడ్డి సర్కారు అనుకున్న దానికంటే ముందుగానే రైతు రుణమాఫీ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణాలు తీసుకున్నారు. ఎవరైనా రైతులు ₹2,00,000 తీసుకుంటే వారికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి సాధారణ ఎన్నికల సమయంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు కూడా ముందుగా ₹1,00,000 రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్యాంకర్లకు అన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు రుణమాఫీ చేస్తాము, ₹1,00,000 రుణమాఫీ చేస్తాము. అది కూడా రైతు వేదికల దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరూ కలిసి అక్కడ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే స్పష్టం చేసింది. అయితే నిన్న విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం రైతు రుణమాఫీకి సంబంధించి ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి నిన్న ప్రకటించింది. అయితే ఈరోజు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేసింది. ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ కాదు, అది కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే మ్యాండేటరీగా పెట్టాము తప్ప దాన్నే ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేయబోము అని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈరోజు కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి, అదేవిధంగా సిపిలతోటి కీలక సమావేశం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతూనే ఉన్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 72 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో 43 లక్షల మంది రైతులకు ప్రభుత్వం బ్యాంకులు అయితే అప్పులు అయితే ఇవ్వడం జరిగింది. 43 లక్షల మంది రైతుల్లో ఎంతమంది ₹2,00,000 లోపు రుణాలు తీసుకున్నారు, ఎవరైనా ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్నారు అనే విషయానికి సంబంధించి ఇప్పటికే బ్యాంకుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాయి. గ్రామీణ బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల దగ్గర నుంచి సమాచారం సేకరించాయి. ఇందుకోసం ₹2,00,000 రుణమాఫీ కోసం దాదాపు ₹31,000 కోట్ల తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ₹28 లక్షల మాత్రమే దీనికి రుణమాఫీకి కేటాయించినా కానీ అది విడతల వారీగా వాటిని ఖర్చు చేయడం జరిగింది. అంటే రుణమాఫీ అనేది విడతల వారీగా జరిగింది. గతంలో వారు చెప్పిన దాని ప్రకారం ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి 25,000 ఒకసారి, 25,000 ఒకసారి, ఇలా 4 దఫాలుగా కూడా రుణమాఫీ చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దీన్ని 2 దఫాలుగా చేసే ప్రయత్నాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి మొదటగా ₹1,00,000 ఎవరైతే ₹1,00,000 మాత్రమే రుణమాఫీ 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు, రాబోయే 2-3 రోజుల్లోనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పేసి ₹1,00,000 సంబంధించి రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత ఆగస్టు 15 లోపు మిగతా ₹1,00,000 అంటే ₹2,00,000 రుణమాఫీ అప్పుడు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని రుణమాఫీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కుటుంబంలో ₹2,00,000 తీసుకున్న వారిని మాత్రమే రుణమాఫీ చేస్తాం. కుటుంబం మొత్తంలో ఎవరు తీసుకున్నా కానీ అందులో కేవలం మహిళలకు సంబంధించి మొదటగా మహిళల రుణమాఫీ చేస్తాం, ఆ తర్వాత మిగిలిన వారికి సంబంధించిన రుణమాఫీ చేస్తామని చెప్పేసి స్పష్టమైన గైడ్లైన్స్ 567 జీవో ప్రకారం తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది రైతులకు శుభవార్త అని కూడా చెప్పవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.